హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో ఒక కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి నుండి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ రిక్రూట్మెంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించింది. ఈ నోటిఫికేషన్ లో పోస్టు దేనికి సంబంధించింది, అదే విధంగా ముఖ్యమైన ఖాళీలు మరియు ముఖ్యమైన తేదీలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఫీజు, సెలక్షన్, ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఏపీ అండ్ టిఎస్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్ కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్ అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ముందుగా నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. గో టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025 లో వచ్చేసి వేకెన్సీ వచ్చేసి 127 పోస్టులు అనేది దీంట్లో ఉన్నాయి. ఇందులో శాలరీ వచ్చేసి 85,000 పైగా ఇందులో శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. వెబ్సైట్ వచ్చేసి www.iov.in ద్వారా మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నియామక రకం వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించి స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అనేది 2 రకాల జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ గా వచ్చేసి 127 పోస్టులు అనేది దీంట్లో అనేది ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో పోస్టులు వచ్చేసి మేనేజరు అండ్ సీనియర్ మేనేజర్ సంబంధించిన 2 రకాల పోస్టులు అనేది దీంట్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. మొత్తం టోటల్ గా పోస్టులు వచ్చేసి 127 పోస్టులు అనేది దీంట్లో అనేది ఉన్నాయి. అదే దీంట్లో కేటగిరీ వారిగా చూసుకుంటే ఎస్సీకి వచ్చేసి 12, ఎస్టీకి వచ్చేసి 3, ఓబీసీకి వచ్చేసి 31, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 5, అన్రిజర్వ్ కు జనరల్ కు వచ్చేసి 72, పీడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి 4 పోస్టులు అనేది దీంట్లో కేటాయించడం జరిగింది. మొత్తం టోటల్ గా 127 పోస్టులు అనేది దీంట్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ముఖ్యమైన తేదీలు వచ్చేసి అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి సెప్టెంబర్ 12, 2025న అప్లికేషన్ అనేది ప్రారంభం అనేది అవుతుంది. అదే చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 3, 2025కి ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అనేది అవుతుంది. పరీక్ష తేదీ వచ్చేసి అధికారిక నోటిఫికేషన్ ద్వారా అనౌన్స్మెంట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి అధికారిక వెబ్సైట్ వచ్చేసి www.iov.in ద్వారా మనం అనేది ఈ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కెరియర్ సెక్షన్ లోకి వెళ్ళి స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పేజీని అనేది మనం దీంట్లో ఎంచుకొని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫారం అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లు అనేది దీంట్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీజు కూడా ఆన్లైన్ లోనే మనం చెల్లించాల్సి ఉంటుంది. ఫైనల్ గా దీన్ని అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి దరఖాస్తు ఫీజు వచ్చేసి అన్రిజర్వ్ క్యాండిడేట్ సాధారణ వాళ్ళకి వచ్చేసి అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 1000 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి 175 రూపాయలు అనేది వీళ్ళకి ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం వచ్చేసి ఇది ఆన్లైన్ పరీక్ష ద్వారానే ఎంపిక అనేది చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అనేది సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కనీస విద్యార్హత అన్ని పోస్టులకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి భారతీయ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ దీంట్లో అవసరానికి సంబంధించిన అనుభవం వచ్చేసి ప్రతి పోస్టుకు వేరువేరుగా ఉంటుంది. ఇది ఉదాహరణకు వచ్చేసి ఐటీ మేనేజర్కి వచ్చేసి 3 సంవత్సరాలు ఐటీ అనుభవాన్ని కలిగి ఉండాలి. అదే రిస్క్ మేనేజర్కి వచ్చేసి బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ సెక్టర్ లో వీళ్ళకి అనుభవం అనేది కలిగి ఉండాలి. సర్టిఫికెట్లు వచ్చేసి సిఐఎస్ఏ, సిఐఎస్ఎస్పి, సిఈహెచ్, క్లౌడ్ సెక్యూరిటీ, జావా, .NET, డేటా సైన్స్ వంటివి వీళ్ళకి సర్టిఫికెట్ అనేది కలిగి ఉండాలి. కొంతమంది ఈ పోస్టు తప్పనిసరిగా ప్రాధాన్యత అనేది
ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళకి ప్రాధాన్యత అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి వయసు వచ్చేసి మేనేజర్ స్కేల్ 2 వచ్చేసి కనీసం 25 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అదే సీనియర్ మేనేజర్ స్కేల్ 3 వచ్చేసి కనీసం 30 సంవత్సరాల నుండి గరిష్టం 40 సంవత్సరాలు ఉన్న క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వయసు సడలింపులు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాలు, అదే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి 10 సంవత్సరాలు, 1984 అల్లర్లో ప్రభావితమైన వ్యక్తులకు వచ్చేసి 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో శాలరీ వచ్చేసి మేనేజర్ స్కేల్ 2 వచ్చేసి 64,820 రూపాయలు అనేది ఇలా నెల శాలరీ అనేది ఉంటుంది. అదే మేనేజర్ స్కేల్ 3 వచ్చేసి 85,920 వరకు వీళ్ళకి నెలకు శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ప్రారంభ తేదీ వచ్చేసి సెప్టెంబర్ 12, 2025కి అప్లికేషన్ అనేది ప్రారంభం అవుతుంది. అదే చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 3, 2025కి అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. పరీక్ష తేదీ వచ్చేసి అధికారిక నోటిఫికేషన్ ద్వారా అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ముందుగా నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్